ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క కార్యం కొరకో లేదంటే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం కొరకో నిరీక్షణ కలిగి ఎదురు చూడలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు తెలుసా? ఏదైతే లోకము ఎంతో ఫాస్ట్గా పరిగెడుతుందో వారికి కూడా కార్యాలు అంత ఫాస్ట్గా రావాలి. దేవుని యొక్క బహుమతులు, ఆశీర్వచనాలు, దేవుని యొక్క వాగ్దానాలు అంత ఫాస్ట్గా రావాలని ఎదురు చూస్తా ఆ యొక్క క్రమంలో విశ్వాసంలో తొలగిపోతూ ఉన్నారు. మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నేను చెప్తాను. ఏంటి అంటే, అబ్రహాము జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము ఏదైతే విశ్వాసానికి మారు పేరుగా పిలువబడ్డాడో అలాంటి అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశారు. ఏంటో తెలుసా? ఇస్సాకుని ఇస్తాను అని. అబ్రహాము ఇస్సాకుని దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి 25 సంవత్సరాలు సమయం పట్టింది. చాలా మంది అనుకోవచ్చు, వై ఎందుకు 25 సంవత్సరాలు? ఆ సమయంలో 25 సంవత్సరాలు ఏదైతే అబ్రహాము ఉన్నాడో, అబ్రహాము దేవునికి మధ్య సంబంధం పెరగడానికి, రెండవదిగా విశ్వాసంలో బలపడటానికి, మూడవదిగా అబ్రహాము దేవుని మీద ఆధారపడటానికి 25 సంవత్సరాల బాండింగ్ వారిద్దరి మధ్య ఏర్పడిందనే విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు నీ పరిస్థితుల్లో కూడా ఏదైతే వాగ్దాన నెరవేర్పు జరగట్లేదని బాధపడుతున్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో, అబ్రహామును విడిచిపెట్టిన దేవుడు ఈరోజు నేను ఎందుకు విడిచిపెడతాడు అనుకుంటున్నావు? 25 సంవత్సరాలు ఆ సమయాన్ని దేవుడు దేనికి ఉపయోగించాడు తెలుసా? రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి, ఆ విశ్వాసం పెంచడానికి. అదేవిధంగా దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏదైతే వెయిటింగ్ పీరియడ్లో ఉన్నావో, విశ్వాసం బలపరచబడటానికి, ఆయనతో సహవాసం పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. స్థిరపరచబడటానికి దేవుడు నీ జీవితంలో ఆ సమయాన్ని తీసుకుంటున్నాడు. అంతేగాని దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆమేన్.